బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఒక వాస్తు నిపుణులుగా మీరు చెప్తూ ఉంటారు, ప్రతి వస్తువు కూడా రోల్ ని ప్లే చేస్తుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. అది ఉండాల్సినటువంటి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. రివర్స్ లో గనక పెడితే రివర్స్ రిజల్ట్స్ రావటం అనేది చాలా ఇన్స్టెంట్ గా వస్తూ ఉంటుంది కదా సార్. ఎంత ఎంత నమ్ముతారు సార్ దీన్ని మీరు? నేను 100% నమ్ముతాను. శాస్త్రం అది. శాస్త్రం అనే దాన్ని, అది ఖచ్చితంగా ఉండేదాన్ని శాస్త్రం అంటారు. ఏదో ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేయదాన్ని శాస్త్రం ఉంటుంది. కాబట్టి దాంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంత పనిచేస్తుంది, ఈ ఎఫెక్ట్ ఇంతవరకు ఉంటుంది, బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఉండే ఇల్లు కానివ్వండి, వాళ్ళకి తిరిగిన డైరెక్షన్ కానివ్వండి, దానివల్ల ఉంటుంది. బట్ శాస్త్రంలో ఏదైతే చెప్పారో వాస్తుపరంగా డోర్ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, లెట్రిన్ బాత్రూమ్స్ ఎక్కడ కట్టుకోవాలి, ఏ రూమ్ సైజెస్ ఎట్లా ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, అన్నిటికీ వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా వాస్తే. అలా మనం ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళకి పెట్టుకుంటేనే యూజ్, జేబులో పెట్టుకుంటే యూజ్. సింపుల్ కదా. అలా ఏంటంటే నా ఉద్దేశం అది ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉంటే, ఇప్పుడు మైక్ ఇక్కడ పెట్టుకుంటేనే వినిపిస్తుంది, మనం తీసుకెళ్లి చైర్కి పెడితే రిసీవింగ్ ఎనర్జీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి దగ్గరగా ఉండాలి. అలాగే ఇంట్లో కూడా ఒక్కొక్క ఎనర్జీ ఒక్కో దగ్గర ఫామ్ అయి ఉంది, ఎందుకంటే అక్కడ ఆ దేవతామూర్తులు ఉన్నారు. సో ఆ దేవతామూర్తుల వల్ల కలిగే ఎనర్జీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు నేను ఒక జాతకం మాట్లాడాను, నేను మార్నింగ్ మాట్లాడినప్పుడు నేను అడగకుండానే ఆయన చెప్పాడు, ఏమని, సార్ మీ వీడియోలు చాలా చూస్తూ ఉంటాను, ఒక వీడియోలో మీరు అద్దం పలానా దగ్గర ఉంటే ఇబ్బంది అని చెప్పారు, సో నేను మార్చిన తర్వాత ఐ గెట్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పారు. కావాలంటే మీకు లైవ్ లో ఇప్పుడు ఫోన్ చేస్తాను, కావాలంటే ఒకసారి చేయండి సార్, మాట్లాడదాం. ఇలాంటి కొన్ని వందలు, బట్ జస్ట్ ఒక చిన్న రీసెంట్ టైమ్స్ లో కాబట్టి రీసెంట్ నిన్నే మాట్లాడాను, నిన్న మార్నింగ్ కాల్ అయింది, మీకు వినిపిస్తా. హలో హలో, నమస్తే అండి. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, నిన్న మీకు మీ మొత్తం మీ నలుగురివి చార్ట్స్ చెప్పాను కదండి. చెప్పినప్పుడు నిన్న మీరు ఒక మాట తీశారు, ఏంటంటే నేను అడగలేదు, మీ అంతటి మీరే చెప్పారు, ఏంటంటే సార్ వాస్తులో మీ వీడియోస్ చూసి ఒక అద్దం మార్చడం వల్ల నాకు ఒక బెనిఫిట్ జరిగింది అన్నారు. అవును సార్, 100% సార్. అది మాత్రం జరిగింది కదా. అది యాక్చువల్ గా చెప్పాలంటే అది మిరాకిల్ అనే చెప్పుకోవాలి సార్. నేనైతే 16 సంవత్సరాలుగా ఉద్యోగంలో నేను పని చేస్తున్నాను. ఓకే. ఎంత కష్టపడినా గానీ నాకు గుర్తింపు మాత్రం ఉండేది కాదు. ఓకే. బట్ నేను చాలా బాధపడేవాడిని సార్. ఓకే. కష్టపడ్డా గానీ దాని ఫలితం నాకు ధనపరంగా లేకపోయినా గానీ కనీసం దానికి తగ్గ గౌరవం, విలువ అనేది లేకుండా పోయింది, గుర్తింపు లేకుండా పోయిందని బాధపడ్డాను. ఓకే. ఒక్కసారి నేను ఇలా బాధపడుతూ ఉండగా యాక్చువల్ గా యూట్యూబ్ లో మామూలుగా అప్పుడు వీడియోస్ ఏదో ఎంటర్టైన్మెంట్ గా చూసేవాడిని. ఓకే. ఆ సందర్భంలో మీ వీడియోస్ చూడడం జరిగింది. నేను ఓకే వాచ్ ఏ దిశలో పెడితే బాగుంటుంది, ఇంట్లో అర్థం ఏ పక్క పెడితే బాగుంటుంది, ఎలాంటి అర్థం పెడితే ఎలాంటి ఉంటాయి అన్నది వీడియో చూసాను నేను. ఓకే. చూసిన తర్వాత నేను క్యాజువల్ గా సరే ఒకసారి పెట్టి చూద్దాం, అర్థమైంది, ఖర్చు అయ్యేది లేదు కదా, జస్ట్ అర్థం. అందుకని చెప్పేసి అటుపక్క ఉన్నది సైడ్ మార్చి నేను కొట్టి చూసాను సార్. కరెక్ట్ గా నాకు తెలిసినంత వరకు ఒక 3 months లోనే నాకు మొత్తం మార్పులు జరిగాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బయట నాకు నా కష్టాన్ని గుర్తించడం జరిగింది, అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓకే. నాకు వాల్యూ పెరగడం జరిగింది. చెప్పాలంటే ఇది మార్చిన తర్వాత నేను నాకు కజిన్ తో ఉన్న జాబ్ కాకుండా ఇంకొక దాంట్లో వెళ్ళడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. అదే సంస్థలోనే ఇంకొక దాంట్లో వెళ్ళడం జరిగింది. జరిగినా గానీ ఇంత ముందు జరిగిన ఏదైతే కష్టం ఉందో దానికి సంబంధించిన గుర్తింపు రావడం జరిగింది. ఓకే, అదేనండి. అంటే యాక్చువల్గా నేను ఆ వీడియోలో, మీరు ఏ వీడియో చేసారో తెలియదు నాకు, ఎందుకంటే కొన్ని 100 వీడియోలు చేశాను. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మీరు సౌత్ లో ఉండేది అన్నారు కదా నేను మనం మాట్లాడుకున్నప్పుడు అర్థము. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దక్షిణము పెరగకూడదు అంటారు, చూసారా అండి. కామన్ గా కూడా మనకేంటంటే దక్షిణం ఎక్కువ పెరగకూడదు, ఉత్తరం పెరగాలంటారు. ఎందుకు అంటే దక్షిణం అనేది కుజ సంబంధించినటువంటి, ఉత్తరం అనేది బుధ సంబంధించింది. సో స్ట్రెస్ ఇవన్నీ పెంచుతుంది దక్షిణంలో అద్దం ఉంటే.
ఇదే కాదు సార్, ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. చెప్పండి చెప్పండి. దక్షిణంలో అద్దం ఉన్నప్పుడు నాకు అవతల వాళ్ళ ఎంప్లాయీస్ తో గానీ లేదా గొడవలు. వాళ్ళ కస్టమర్ తో గానీ గొడవలు ఉండేది. నాకు కుజుడు గొడవలు కష్టపడ్డా గానీ అవును సార్, నాకు గొడవలు ఉండేది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పని చేస్తున్నాము కానీ గొడవలుగా ఉండేది. గొడవలు ఉండేది. నేను ఏదైతే నేను చెప్తున్నాను కానీ వాళ్ళు కరెక్ట్ గా రిసీవింగ్ లో కరెక్ట్ గా ఉండేది కాదు కమ్యూనికేషన్. యా అవునండి, అలాగే ఉంటుంది, నిజమే అది. అవును సార్. నేను అది మార్చిన తర్వాత మొత్తం మారింది. నేను ఏదైతే మాటలు చెప్తున్నానో అదే మాటల తర్వాత కూడా చెప్పాను నేను. ఓకే, కానీ అప్పుడేమో రిలేషన్ బాగుంది, ఇక్కడేమో ఇబ్బంది పడ్డారు. అవును సార్, పడ్డాను. ఆ తర్వాత వెంటనే నాకు కొద్దిగా మా బాస్ కూడా మారడం జరిగింది. నేను నా వర్క్ కూడా ఆయనకి నచ్చింది, ఆయన మళ్ళీ ఇంట్లోకి మార్చడం జరిగింది. అక్కడ ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ నేను చేసింది ఇక్కడ చెప్పాలంటే అక్కడ ఎక్కువ కష్టపడాలి. ఆ తర్వాత మార్చిన తర్వాత నాకైతే కష్టం తగ్గింది, కానీ వాల్యూ. ఓకే 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 ఓకే, అది మాత్రం మీ వీడియో చూసిన తర్వాత నాకు అదిను ప్లస్ వాచ్ మార్చడం. వాల్ క్లాక్ అవును, ఎక్కడ మార్చారు? వాల్ క్లాక్ ఎటుండేది, ఎటు మార్చారు? నాకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే పడమర సైడ్ ఉండేది సార్. పడమర సైడ్ ఉండేది. యాక్చువల్ గా అది ఒక దిశ అనేది కూడా మీకు చెప్పలేనండి. ఓకే, అది కూడా నాకు తెలిసి మీకు డిప్రెషన్, పడమరలో డిప్రెషన్ జోన్ లో ఉంటది, ఎక్కువ డిప్రెషన్ ఉండి మీరు ఉత్తరం వైపు మార్చారా దాన్ని, తూర్పు వైపు మార్చారా? అది కూడా ఏంటంటే షేప్ కూడా, వాచ్ షేప్ కూడా కొద్దిగా డిజైనబుల్ గా ఉండేది. అది ఏ యాంగిల్ లో ఉండేది కూడా తెలియదు నాకు కరెక్ట్ గా, అలా ఉండేది. మీరు వీడియో చూసిన తర్వాత నేను రౌండ్ క్లాత్ వైట్ ఉంటుంది, బార్డర్ వచ్చేసి లైట్ పింక్ ఉంటుంది సార్. దాన్ని నేను ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు ఉత్తర దిశకు కంపాస్ పెట్టుకొని నేను చీలకొట్టి నేను పెట్టించాను. ఆ తర్వాతనే నాకు సేవింగ్స్ కొద్దిగా లైట్ గా మెగలడం ఒక్క రూపాయి కూడా. అవును సార్, అవును, ఒక్క రూపాయి కూడా నాకు మిగిలేదు కదా సార్, నేను బాధపడేది. ఆ తర్వాత నెలకు ఒక రూపాయి మెగలడం జరిగింది. యాక్చువల్గా మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇంకొక 10 మందికి తెలిసి వాళ్ళు మార్చుకొని, స్వయంగా వాళ్ళు మార్చుకొని లబ్ధి పొందుతారు, అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగిందండి. మరొక ముఖ్యమైన విషయం సార్, ఇంకొక మార్పు కూడా జరిగింది. నేను బయట వాళ్ళకి తెలియాలి, ఇది ప్రాక్టికల్ గా నేను అనుభవించాను కాబట్టి. ఓకే, ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో మా ఇంట్లో రెడ్ చైర్స్ ఉండేది సార్. ఏం జరిగిందండి? రెడ్ ప్లాస్టిక్ చైర్స్ పెట్టేది అంటే. ఓకే, రెడ్ ప్లాస్టిక్ చైర్స్ ఉండేది. నేను క్యాజువల్ గా అనుకున్నాను, రెడ్ ప్లాస్టిక్ చైర్స్ అంటే మా దానికి ఏముండదు అనుకుంది. కానీ ఒక వీడియోలో దాని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. హెల్త్ మీద చూపిస్తుంది అని చెప్పాను. అవును సార్, దాని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. దాని వెంటనే నేను ఆ పిక్చర్స్ కంప్లీట్ గా నేను తీసేసి ఇంచుమించు వైట్ కి నియర్ గా ఉన్న కలర్లు తీసుకుని వచ్చి 2 కేసులు వేసాను అక్కడ పెట్టారు. ఓకే, అక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత మార్పు వచ్చింది ఏంటంటే, నాకు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఫీవర్ గానీ జలుబు కానీ ఒక ఏదైనా సమస్య కానీ వచ్చింది అంటే దానికి నెలల తరబడి మేము బాధపడడం, మళ్ళీ టెస్ట్ చేసుకోవడం, 1 by 1 రౌండ్ ఆఫ్ అన్నమాట. ఒకరు తగ్గితే ఇంకొకరికి రావడం ఉంది. చెప్పాలంటే ఒక సంవత్సరంలో ఒక్కొక్క పర్సన్ 5-6 సార్లు మేము హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. మాకు ఎలా ఉండేదంటే ఇల్లు చూస్తేనే నరకం లాగా ఉండేది. అందుకని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పారో ఇది ఒక్కసారి మార్చి చూద్దాం అని చెప్పి నేను కొత్త చైర్ తీసుకొని వచ్చి అక్కడ వేయడం జరిగింది. మిరాకిల్ సార్ చెప్పాలంటే ఆ 1 year లో మేము జ్వరము గాని, దగ్గు గాని, జలుబు గాని ఏటికి నేను హాస్పిటల్ జోలికి వెళ్ళలేదు. అది కాకుండా ఇంకా కొన్ని ఖచ్చితంగా సార్ అమ్మవారి దయ అనేది మీరు చెప్తున్నారు, కానీ మీ దయ నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా గానీ 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశం కొంతమందికే ఉంటుంది. మీడియా పరంగా వచ్చి మీరు చెప్పడం జరిగింది, నాకు మంచి జరిగింది. ఇలాగే 10 మంది ఇంకా వీలైనంత వరకు చేరాలి, అందరికి మంచి జరగాలి. అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బ్యూటిఫుల్, వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. రైట్ అండి, అమేజింగ్ సార్. అంటే వీడియోని ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేసి కంపాస్ పెట్టుకుని మీరు చెప్తారు, మీరు కంపాస్ పెట్టుకొని చూసుకొని చేసుకోండి అని. మా ఇంట్లో కూడా ఇవన్నీ చెప్పారు మీరు. అంటే ఒకటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరూ
కన్సల్టేషన్ తీసుకోవాలి చూపించుకోవాలంటే కుదరదు. మనం అన్ని విషయాలు చెప్పేసాం, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఎట్లా తీసుకోవాలి మీకు మీరుగా చేసుకోవచ్చు మన వీడియోలు చూసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మహర్షుల గొప్పతనం, మన గొప్పతనం 1% కూడా కాదు, అమ్మవారి అనుగ్రహము మహర్షుల గొప్పతనం. ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పరు. ఎందుకు మనకి అంత తెలుసుకోవాలని, కానీ యోగ్యం ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని అంటే నాకు మనసు కలక్కమంటుంది, బాధ అనిపిస్తుంది. అరే ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడద్దు, మన శాస్త్రం ఉందే ఇబ్బంది పడకుండా ఉండాలని. వాళ్ళకి తెలియదు, పామర్లు చదువుకోలేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళని ఎవరు కాపాడతారు? థ్యాంక్ యూ సార్ వచ్చి చెప్తున్నారు సబ్జెక్ట్. ఇట్లాంటివి చాలా వస్తుంటాయండి, అందుకో మనకి ఎందుకో సడన్ గా వచ్చిందని ఆ టాపిక్ వచ్చిందని ఆయన చాలా కాల్స్ వస్తుంటాయి రోజుకి నాకు ఇట్లా. అయితే ఒకటేంటంటే ఇక్కడ నేను చెప్పేది సబ్జెక్ట్ ఒకటే, ఇక్కడ ఏంటంటే మీరు ఏ వస్తువు ఇంటి నిర్మాణంతో పాటు మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో, సాంస్క్రిట్ గ్రంథంలో చాలా స్పష్టంగా అసలు మీరు ప్రతి డైరెక్షన్ మంచిదే, మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఏ పదంలో ఉండాలి ద్వారం అనేటువంటిది చెప్పబడింది, ఎక్కడ ఎలా నిర్మాణం చేసుకోవాలో చెప్పబడింది. అంతేగాని నా కూలగొట్టేసేయాలని కాదు, అక్కడ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్న తర్వాత ఏదైనా తప్పిదం వస్తే చిన్న చిన్న రెమెడీస్తో, నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్నగా, ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ పెడతా, ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర ఉండాలి అనేటువంటిది ఎక్కడుందండి అని మీరు అనొచ్చు. ఆగ్నేయ పాకం ఉచిత అన్నాడు, అంటే అగ్ని భాగంలో వంట వండమని చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ ఉండేటట్టయితే ఎందుకు చెప్తాడు మహర్షి? అక్కడ ఈశాన్య దేవతా గృహం అని చెప్పాడు. పొద్దున కాల్లో విన్నాం కదా, నైరుతిలో దేవుడి. ఇందాక మీరు అక్కడ నేను కాల్ మాట్లాడుతున్నా, నైరుతిలో దేవుడు. సో నైరుతిలో దేవుడు ఉండకూడదు, పితృదేవతలు ఉండే ప్రదేశం అది ఉండకూడదు, అంటే అక్కడ పూజ చేయకూడదు, అక్కడ చేయకూడదు, ఈశాన్యంలో చేయాలి పూజ అది. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క, మన బాడీ ఆర్గన్స్ లోనే ఇక్కడ కళ్ళను పెట్టాడు, చూసే శక్తిని ఇక్కడ ఇచ్చాడు, వాసన చూసే శక్తిని ఇచ్చాడు, తినే శక్తిని ఇచ్చాడు, వినే శక్తిని ఇక్కడ ఇచ్చాడు. అన్నిటికీ వాస్తు, దీనికి ఒక వాస్తు ఉంది కదా. అలాగే వాస్తు పురుషుడు ఉన్నాడు మన శాస్త్రాల పరంగా. వాస్తు పురుషుడు ఇంట్లో ఈశాన్య దేవతా గృహం అన్నప్పుడు ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకోవాలి, ఆగ్నేయ పాకం ఉచిత అన్నప్పుడు ఆగ్నేయంలో వంట ఉండాలి. అదేవిధంగా నైరుత్యత శస్త్రగారు అంటే మీ యొక్క సామాన్లన్నీ నైరుతిలో పెట్టుకోవాలి. మహర్షి చెప్పింది, మనం క్రియేట్ చేసింది కాదు ఇది. మహర్షి చాలా స్పష్టంగా, అయ్యా నువ్వు బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే దక్షిణ నైరుత్యో మృదయ పురుష త్యాగ మందిరం విశ్వకర్మ ప్రకాశిగా చెప్పాడు, అది అక్కడే కట్టుకోవాలి, ఆ గ్రంథంలో ఉంది. సో బాత్రూమ్ లెటర్స్ అక్కడ కట్టుకోవాలి. సో నువ్వు ఎక్కడుంటే ఇంట్లో ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఎక్కడ. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు ఉదాహరణ, ఉత్తర ఈశాన్యం అనేది హెల్త్ రిలేటెడ్. రెడ్ పెట్టాను, చైర్స్ రెడ్ కలర్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా. నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ సార్. మీరు రాకముందు రెడ్ కలర్ కర్టన్స్ ఉండేవి, మీరు చెప్పారు క్లియర్ గా, అమ్మా ఇవి తీసేయండి ఫస్ట్. మా పాపకు అలాగే ఇబ్బంది పడుతూ ఉండేది, అస్తమాను జ్వరం. మీరు చెప్పింది తర్వాత స్ట్రైక్ అయి తీసేద్దామని చెప్పి ప్యూర్ వైట్ తీసుకొచ్చి కర్టన్స్ వేసా. అది జ్వరం లేదు, ఏం లేదు. అలా రెడ్ బ్యాడ్ అని కాదు, రెడ్ అక్కడ ఉండకూడదు, మీకు మళ్ళీ ఆగ్నేయంలో ఉండొచ్చు, దక్షిణంలో ఉండొచ్చు, ఉత్తరంలో ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే ఏ కలరు బ్యాడ్ అని కాదు, ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, ఆల్ డేస్ ఆర్ గుడ్, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. ఎప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి చూడండి, ఫలానా రోజు త్రిపుష్కర యోగము, ఫలానా రోజు ఫలానా నక్షత్రం, ముహూర్తం పెట్టుకోవట్లే, ఈ నక్షత్రం దీనికి పనికిరాదు, భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం అని పెట్టట్లేదు. ఎందుకు? ఎముడు అధిపతి దానికి, ముహూర్తానికి పెట్టం మనం. కృతికా నక్షత్రం పెట్టం, ఎందుకు? కృతికా నక్షత్రం హోమాలు చేసుకో, యజ్ఞాలు చేసుకో, అవన్నీ చేసుకో, కానీ చెయ్యరు. అట్లా ఏంటంటే ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉంది, అన్నిటికీ వాడతారు కానీ పెళ్లికి వాడతారు. అట్లా ఒక నక్షత్రానికి ఒక శక్తి ఎట్లా ఉంటుందో, ఒక వారానికి ఒక శక్తి ఎట్లా ఉంటుందో, ఇంట్లో వస్తువులు నిర్మాణానికి వస్తువు కూడా శక్తి ఉంటుంది. రైట్. ఈ అద్దం ఏమో ఆయన నార్త్ లో పెట్టుకున్నారు అని అన్నారు, దాని గురించి కూడా ఇప్పుడే చూస్తున్న వీడియో, ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే కనుక వాళ్ళకి హెల్ప్ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అద్దం అనేటువంటిది ఆ ఎఫెక్ట్ ని పెంచుతుంది. అద్దంలో అది పెరిగిన ఎఫెక్ట్ వస్తుంది చూసారా, అది సౌత్ పెరిగిన. ఇప్పుడు చూడండి, ఇల్లు నిర్మాణం చేసుకున్నాం, సౌత్ పెంచకూడదు అంట, సౌత్ తక్కువగా ఉండాలి, నార్త్ ఎక్కువగా ఉండాలి, కొంచెమైనా సరే, లేదా ఈక్వల్ గా ఉన్న పర్లేదు కానీ కొంచెం ఎక్కువే ఉండాలి నార్త్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు అద్దం పెట్టారు, అది పెరిగిన ఎఫెక్ట్ ఇస్తుందిగా. సో ఉత్తరం పెరగాలి. ఇప్పుడు ఉత్తరం గానీ తూర్పు గానీ ఎక్కువ ఉండాలి, దక్షిణము పడమర ఎక్కువ ఉండకూడదు. దక్షిణం ఎక్కువ ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయి, ఇంట్లో ఎక్కువ గొడవలు అవ్వడము, మరియు అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక కేసెస్ అవ్వడము, దెబ్బలు తగలడము, యాక్సిడెంట్స్ అవ్వడము, కెరియర్లో ఇబ్బంది ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇందాక ఆయనకు అదే జరిగింది, కెరియర్లో గొడవలు, బాస్తో గొడవలు, వాళ్ళ ఎంప్లాయీస్తో గొడవలు, ఇవన్నీ అయ్యాయి. పడమర పెరిగింది అనుకోండి, పడమర పెరిగింది అనుకోండి విపరీతంగా, అప్పుడు ఏమవుతుందంటే అది స్త్రీధనంగా మారిపోద్ది, అంటే భర్తకి ఎఫెక్ట్ ఇస్తుంది అది. అట్లా ఏంటంటే అందుకే ఉత్తరము తూర్పే పెట్టుకోండి, ఉత్తరంలో పెట్టుకోవాలి.
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సార్, గ్లాసెస్ తోనే రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ వస్తున్నాయి. అవును. అవి కూడా పెట్టుకోవచ్చు, అందంగా డెకరేటివ్ ఒక్కొక్క ఐటమ్ బట్టి ఒక్కొక్క ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటేంటంటే పడమరలో కూడా కొన్ని ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు, మళ్ళీ కొన్ని ప్లేసెస్ లో పెట్టకూడదు. పడమరలో కూడా అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది కూడా ఏ షేప్ పెట్టుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఉత్తరంలో పెడుతున్నాము రౌండ్ కలర్ అద్దం పెట్టాలి, రౌండ్ గానీ కోడిగుడ్డ ఆకారం కానీ. తూర్పులో పెడుతున్నాము రెక్టాంగిల్ పెట్టుకోవాలి. ఆ రకంగా చూసుకోవాలి. అంటే ఏ జోన్ వచ్చింది, మీ ఇల్లు ఎన్ని డిగ్రీస్ తిరిగింది, ఏ జోన్ వచ్చింది, అక్కడ వస్తువు వల్ల మీకు ఏంటి బెనిఫిట్. ఇప్పుడు టీవీ ఉంది, తూర్పు ఈశాన్యం ఈజ్ బెటర్. ఎందుకంటే అది ఎంజాయ్మెంట్ జోన్ అంటారు, ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. ఇప్పుడు సోఫా సెట్ కూర్చోవాలి, తూర్పులో కూర్చుంటే మంచిది. ఎందుకంటే పూర్వశ్యతు సభాగరణ ఉంది శాస్త్రంలో. సో పర్ఫెక్ట్ గా శాస్త్రంలో ఏం చెప్పారు మీరు అది పాటించగలిగితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది లైఫ్. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం ప్రశాంతం. యా ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్ సార్, ఆయన ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఒకవేళ వాస్తు రిలేటెడ్ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి డీటెయిల్డ్ గా అనుకుంటే కనుక ప్లేలిస్ట్ లో పట్నాయక్ గారి వీడియోస్ ఉంటాయి. మా ఇంట్లోనే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అదేదో మా ఇల్లు చూపించేయడం కాదు, అందరికీ ఉపయోగపడేలాగా వీడియో చేయడం జరిగింది. చాలా చక్కటి రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి. ఒకసారి రిఫరెన్స్ గా మీరు మీరే చేసుకోవచ్చు సింపుల్ గా. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమాత్రే నమః.